Hi students, welcome to online classes ABN and PRR College of Science Core. ఈ వీడియో సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ బీకామ్ వొకేషనల్ స్టూడెంట్స్కి. సబ్జెక్ట్ కంప్యూటర్ సైన్స్, పేపర్ నేమ్ ప్రోగ్రామింగ్ ఇన్ సి, యూనిట్ 1, టాపిక్ వేరియబుల్స్. ఈ వీడియోలో మనం వాట్ ఈజ్ వేరియబుల్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ వేరియబుల్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, డిక్లేరింగ్ వేరియబుల్స్, ప్రోగ్రాంలో వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేస్తాము, ఇనిషియలైజేషన్ ఆఫ్ వేరియబుల్స్ని ప్రోగ్రాంలో ఎలాగ ఇనిషియలైజ్ చేయొచ్చు, రూల్స్ ఫర్ కన్స్ట్రక్టింగ్ వేరియబుల్స్ని కన్స్ట్రక్ట్ చేయడానికి కావాల్సిన రూల్స్ ఏంటి అనేవి మనం ఈ వీడియోలో నేర్చుకుంటాం. వేరియబుల్స్, a value that is given name and is allowed to change during program execution is called a variable. మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఒక వాల్యూ తీసుకున్నాం అనుకోండి, ఏదైనా వాల్యూ తీసుకున్నప్పుడు ఆ వాల్యూని డైరెక్ట్గా ప్రోగ్రాంలో ఉపయోగించలేం, దానికంటూ ఒక పేరు అనేది మనం ఇస్తాం అనమాట. ఆ ఇచ్చిన పేరు ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అయ్యే టైంలో మారిపోతుంది, అంటే పేరు నేమ్లో ఏమొస్తుంది అంటే వాల్యూ అనేది వస్తుంది అనమాట. ఎప్పుడైతే ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైంలో ఆ వాల్యూ అనేది మారిపోతుందో దాన్ని మనం వేరియబుల్ అని చెప్పేసి అంటాం. A variable is defined as a meaningful name given to data storage location in the computer memory. ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే ఈ వేరియబుల్ అనేది ఏంటి అంటే కంప్యూటర్ మెమరీలో మనం ఏదైతే డేటాని ఇస్తున్నామో ప్రోగ్రాంలో ఆ డేటాని స్టోర్ చేసుకున్నప్పుడు దానికి ఇచ్చే ఒక నేమ్ని మనం వేరియబుల్ అని చెప్పేసి అంటాం. సి లాంగ్వేజ్ సపోర్ట్స్ 2 బేసిక్ కైండ్స్ ఆఫ్ వేరియబుల్స్. సి లాంగ్వేజ్ 2 రకాల వేరియబుల్స్ని అది సపోర్ట్ చేస్తుంది. అవి ఏంటి అంటే న్యూమరిక్ వేరియబుల్స్ అండ్ క్యారెక్టర్ వేరియబుల్స్. అందులో న్యూమరిక్ వేరియబుల్స్ అంటే ఏంటి? న్యూమరిక్ వేరియబుల్స్ క్యాన్ బి యూజ్డ్ టు స్టోర్ ఎయిదర్ ఇంటిజర్ ఆర్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్. అంటే న్యూమరిక్ వేరియబుల్స్లో మనం ఇంటిజర్ వాల్యూస్ కానీ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ని కానీ మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇంటిజర్ వాల్యూ ఈజ్ హోల్ నంబర్ వితౌట్ ఎ ఫ్రాక్షనల్ పార్ట్. ఫ్లోటింగ్ వాల్యూ క్యాన్ హ్యావ్ ఏ డెసిమల్ పాయింట్. అంటే ఇంటిజర్ వాల్యూ ఏదైతే తీసుకున్నామో అది హోల్ నెంబర్గా ఉండాలి, దానికి ఎటువంటి ఫ్రాక్షనల్ పార్ట్ అనేది ఉండకూడదు. అంటే డెసిమల్ పాయింట్స్ అనేవి ఎక్కడ ఉండకూడదు. ఎక్కడ డెసిమల్ పాయింట్స్ లేని పాజిటివ్ లేదా నెగిటివ్ వాల్యూని హోల్ నెంబర్ని మనం ఇంటిజర్ వాల్యూ కింద తీసుకుంటాం. ఫ్లోటింగ్ వాల్యూలో మనకి డెసిమల్ పాయింట్ అనేది ఉంటుంది, అది కూడా పాజిటివ్ అవ్వచ్చు లేదా నెగిటివ్ అయినా సరే అవ్వచ్చు. న్యూమరిక్ వేరియబుల్స్ యూజ్ మోడిఫైయర్స్ సచ్ యాజ్ షార్ట్, లాంగ్, సైన్డ్ అండ్ అన్సైన్డ్. అంటే న్యూమరిక్ వేరియబుల్స్ని రాసేటప్పుడు మనం న్యూమరిక్ వేరియబుల్స్లో టైప్ మోడిఫైయర్స్ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఆ టైప్ మోడిఫైయర్స్ ఏంటి అంటే షార్ట్, లాంగ్, సైన్డ్ అండ్ అన్సైన్డ్ అనే టైప్ మోడిఫైయర్స్ని, డేటా టైప్ని మార్చే మోడిఫైయర్స్ని మనం ఉపయోగించుకోవచ్చు. The signed variables can be either positive or negative, but unsigned variables can only be positive. అంటే సైన్డ్ కనుక తీసుకుంటే, సైన్డ్ అనే న్యూమరిక్ వేరియబుల్స్లో సైన్డ్ వేరియబుల్స్ని కనుక తీసుకుంటే అవి పాజిటివ్ లేదా నెగిటివ్ ఉంటాయి. అదే మీరు అన్సైన్డ్ వేరియబుల్స్ కనుక తీసుకుంటే అవి ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ మాత్రమే ఉంటాయి. షార్ట్ అంటే తక్కువ రేంజ్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటాయి, లాంగ్ అయితే ఎక్కువ రేంజ్ ఆఫ్ వాల్యూస్ని అవి స్టోర్ చేసుకుంటాయి. అంటే పూర్తిగా ఇప్పుడు మనం న్యూమరిక్ వేరియబుల్స్ అంటే ఎదర్ ఇంటిజర్స్ని కానీ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ని కానీ, అంటే హోల్ నంబర్స్ వితౌట్ ఫ్రాక్షనల్ పార్ట్ కానీ లేదా ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ విత్ డెసిమల్ పాయింట్ కానీ రెండింటిని స్టోర్ చేసుకోవడానికి మనం న్యూమరిక్ వేరియబుల్స్ని ఉపయోగించుకుంటాం. నెక్స్ట్ వచ్చి క్యారెక్టర్ వేరియబుల్స్. క్యారెక్టర్ వేరియబుల్స్ ఇంక్లూడ్స్ ఎనీ లెటర్ ఫ్రమ్ ఆల్ఫాబెట్ or from ASCII character and numbers 0 to 9 that are given within a single quotes. క్యారెక్టర్ వేరియబుల్స్ అంటే ఓన్లీ ఆల్ఫాబెట్స్ మాత్రమే కాదు, ASCII చార్ట్లో ఉండే వాల్యూస్ ఏమైనా కావచ్చు. ASCII చార్ట్లో ఏముంటాయి అంటే A to Z ఆల్ఫాబెట్స్ ఉంటాయి, క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి, స్మాల్ లెటర్స్ ఉంటాయి, పంక్చుయేషన్ మార్క్స్ ఉంటాయి, స్పెషల్ సింబల్స్ ఉంటాయి, అలాగే నంబర్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ASCII చార్ట్లో ఉంటాయి అన్నమాట. వీటన్నిటిని కూడా మనం క్యారెక్టర్ వేరియబుల్స్ కిందే తీసుకుంటాం. అందులో 0 to 9 నంబర్స్ని కూడా మనం క్యారెక్టర్ వేరియబుల్స్గానే తీసుకుంటాం. ఇవన్నీ కూడా క్యారెక్టర్ వేరియబుల్స్గా ఎప్పుడు మారుతాయంటే ఎప్పుడైతే మనం ఆ ఒక్కొక్క క్యారెక్టర్ని సింగిల్ కొటేషన్లో మనం రిప్రజెంట్ చేస్తామో, ఎప్పుడైతే ఒక క్యారెక్టర్ని మనం సింగిల్ కొటేషన్లో రిప్రజెంట్ చేస్తామో అవన్నీ కూడా క్యారెక్టర్ వేరియబుల్స్ అవుతాయి. హియర్ 2 is treated as integer value, but
సింగిల్ కొటేషన్ 2 ఈజ్ కన్సిడర్డ్ యాజ్ క్యారెక్టర్. ఇప్పుడే చెప్పుకున్నాం కదా పైన, ఎప్పుడైతే మనం సింగిల్ కోట్స్లో ఇస్తామో సింగిల్ కోట్లో ఏమి ఇచ్చినా సరే అది క్యారెక్టర్ కింద మారిపోతుంది. అందుకే ఇక్కడ చూడండి 2 అంటే 2కి మనం ఎటువంటి సింగిల్ కొటేషన్స్ కానీ ఏమీ ఇవ్వలేదు కాబట్టి అది 2 అనేది ఏమవుతుంది, ప్యూర్గా ఇంటిజర్ వాల్యూ అవుతుంది. కానీ ఎప్పుడైతే 2 అనే దాన్ని నేను సింగిల్ కొటేషన్స్లో ప్లేస్ చేశానో అప్పుడు అది ఏమవుతుంది అంటే క్యారెక్టర్ కింద మారిపోతుంది. ఇలాగా సింగిల్ వాల్యూని తీసుకుని నేను సింగిల్ కొటేషన్స్లో కనుక పెడితే అవన్నీ కూడా క్యారెక్టర్ వేరియబుల్స్ కింద మారిపోతాయి. ఇవి టైప్స్ ఆఫ్ వేరియబుల్స్. నెక్స్ట్ డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్స్. వేరియబుల్స్ని మనం ఎలాగా డిక్లేర్ చేస్తాము. వేరియబుల్స్ యూజ్డ్ ఇన్ ప్రోగ్రామ్ మస్ట్ బి డిక్లేర్డ్ బిఫోర్ యూజింగ్ ఇట్ ఎనీ స్టేట్మెంట్. మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్లోనే ఈ వేరియబుల్స్ని మనం ముందుగా డిక్లేర్ చేయాలి. అంటే ముందుగా వాటి గురించి మనం అక్కడ చెప్పాలి. చెప్పిన తర్వాతే మనం ఆ వేరియబుల్స్ని ప్రోగ్రాంలో ఎక్కడైనా ఏదైనా స్టేట్మెంట్స్లో ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. The type declaration statement is used to declare the type of variables being used in the program. టైప్ డిక్లరేషన్ స్టేట్మెంట్ అంటే మనం తీసుకున్న డేటా ఏ టైపో చెప్పడానికి డేటా టైప్ని రాస్తాం. మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం 5 బేసిక్ డేటా టైప్స్ ఉంటాయి. ఇంటీజర్ వాల్యూని తీసుకుంటే ప్రోగ్రాంలో రాసేటప్పుడు ఇంట్ అని అంటామని, క్యారెక్టర్ వేరియబుల్ తీసుకుంటే దాన్ని క్యార్ అని అంటామని, ఫ్లోటింగ్ పాయింట్ వేరియబుల్స్ తీసుకుంటే ఫ్లోట్ అని చెప్పేసి అంటాం. అంటే ఇంట్, క్యార్, ఫ్లోట్ అనేవి టైప్ డిక్లరేషన్ స్టేట్మెంట్స్ అనమాట. ఈ టైప్ డిక్లరేషన్ స్టేట్మెంట్స్ని ఉపయోగించుకుంటూ మనం ప్రోగ్రాంలో వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తాం. ద జనరల్ ఫార్మ్ ఆఫ్ డిక్లేరింగ్ ఏ వేరియబుల్స్ అంటే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయడానికి మనం ఉపయోగించుకునే జనరల్ ఫామ్ ఏంటి అంటే డేటా టైప్ స్పేస్ ఉంటుంది, వేరియబుల్ 1 కామా వేరియబుల్ 2 కామా, మీరు ఎన్ని వేరియబుల్స్ అయినా రాసుకోవచ్చు. రాసుకున్న తర్వాత వేరియబుల్ n. కానీ ప్రతి డేటా టైప్ తోటి ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసిన తర్వాత చివరిలో సెమీకోలన్ అని రాస్తాం. వేర్ కింద చూడండి, వేర్ వేరియబుల్ 1 కామా వేరియబుల్ 2 వేరియబుల్ n ఆర్ నేమ్స్ ఆఫ్ ద వేరియబుల్ సపరేటెడ్ బై కామా. అంటే ప్రతి వేరియబుల్ని కూడా మనం కామాతో సపరేట్ చేస్తున్నాం. సపోజ్ నేను ఇప్పుడు ప్రోగ్రాంలో ఒక వేరియబుల్ని మాత్రమే డిక్లేర్ చేస్తున్నాను అనుకోండి, డేటా టైప్ వేరియబుల్ 1 సెమీకోలన్ రాస్తాను. అదే 2 డిక్లేర్ చేసినప్పుడు డేటా టైప్ వేరియబుల్ 1 కామా వేరియబుల్ 2 చివరిలో సెమీకోలన్ని రాస్తాను. అంటే ప్రతి వేరియబుల్ని డిక్లేర్ చేసిన తర్వాత చివరిలో నేను సెమీకోలన్ అనే దాన్ని రాయాలి. ఈ డిక్లరేషన్ స్టేట్మెంట్ మస్ట్ ఎండ్ విత్ ఏ సెమీకోలన్. దీని కింద ఎగ్జాంపుల్స్ చూడండి. పైన డేటా టైప్ అంటే ఇక్కడ డేటా టైప్ ఏం తీసుకున్నాను, ఇంటీజర్ ఇంట్ అని తీసుకున్నాను కదా ఇంటీజర్ని. ఇంట్ వేరియబుల్ 1 ప్లేస్లోనేమో ఏ, 2 ప్లేస్లోనేమో బి, 3 ప్లేస్లోనేమో సి అని తీసుకున్నాను. నాకు అక్కడితో అయిపోయింది కాబట్టి చివరిలో నేను సెమీకోలన్ అని రాశాను. అంటే ఇంట్ స్పేస్ ఏ కామా బి కామా సి. అంటే ఇక్కడ ఏ, బి, సి 3 కూడా ఇంటీజర్ వాల్యూస్. అలాగే నేను 3 ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ని కనుక డిక్లేర్ చేయాలి అనుకుంటే కిందన ఫ్లోట్ ఎక్స్ కామా వై కామా జెడ్, చివరిలో సెమీకోలన్ని రాశాను. లేదు నేను 3 వేరియబుల్స్ని విడివిడిగా డిక్లేర్ చేయాలి అనుకుంటే ఇంట్ ఏ సెమీకోలన్, ఇంట్ బి సెమీకోలన్, ఇంట్ సి సెమీకోలన్ అని చెప్పి రాస్తాను. అలాగా రాయొచ్చు. మొత్తం అన్నీ కలిపి ఒకే చోట ఇంట్ ఏ కామా బి కామా సి అని చెప్పేసి కూడా నేను ఇక్కడ రాయొచ్చు. ఇలాగే మనం ఫ్లోటింగ్ పాయింట్కి, క్యారెక్టర్స్కి అన్నిటికీ కూడా రాసుకోవచ్చు. ఇది డిక్లరేషన్ స్టేట్మెంట్. వేరియబుల్స్ ఆర్ డిక్లేర్డ్ ఎట్ 3 బేసిక్ ప్లేసెస్. వేరియబుల్స్ అనేవి 3 బేసిక్ ప్లేసెస్లో మనం డిక్లేర్ చేసుకుంటాం. ఫస్ట్ వచ్చేసి ఎక్కడ అంటే వేరియబుల్ డిక్లేర్ ఇన్సైడ్ ఏ ఫంక్షన్ లోకల్ వేరియబుల్. ఏదైనా ఒక వేరియబుల్ని ఫంక్షన్ లోపల డిక్లేర్ చేస్తే దాన్ని ఏమంటాము అంటే లోకల్ వేరియబుల్ అని చెప్పేసి అంటాం. అంటే ఇప్పుడు చూడండి, మెయిన్ ఆఫ్ అనే ఫంక్షన్లో ఓపెన్ బ్రేస్ రాసిన తర్వాత లోకల్ వేరియబుల్ డిక్లరేషన్ అన్నాం కదా. అంటే మెయిన్ ఆఫ్ అనేది మనం సి ప్రోగ్రాంలో రాసే ఒక కంపల్సరీ ఫంక్షన్. ఆ ఫంక్షన్ లోపల కనుక నేను ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తే అది లోకల్ వేరియబుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి వేరియబుల్ డిక్లేర్డ్ ఇన్ డెఫినిషన్ ఫంక్షన్ పారామీటర్ ఆర్ ఫార్మల్ పారామీటర్ ఆర్ వేరియబుల్. అంటే ఒక ఫంక్షన్ని డిఫైన్ చేసేటప్పుడు యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ని రాస్తాము అని చెప్పుకున్నాం కదా సబ్ ఫంక్షన్ సెక్షన్లో. ఆ సబ్ ఫంక్షన్ సెక్షన్లో కనుక నేను ఆ ఫంక్షన్ డెఫినిషన్లో కనుక ఈ వేరియబుల్ని రాస్తే ఆ వేరియబుల్ని ఏమంటారు అంటే ఫార్మల్ పారామీటర్ అని కానీ లేదా వేరియబుల్ అని కానీ అంటారు.
వేరియబుల్స్ డిక్లేర్డ్ అవుట్సైడ్ ఆల్ ఫంక్షన్స్ ఆర్ కాల్డ్ గ్లోబల్ వేరియబుల్స్. ఒకవేళ వేరియబుల్ని నేను అన్ని ఫంక్షన్స్కి బయట అంటే మెయిన్ సెక్షన్కి అలాగే సబ్ ఫంక్షన్ సెక్షన్కి రెండింటికి పైన గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్లో కనుక నేను వేరియబుల్ని డిక్లేర్ చేస్తే ఆ డిక్లేర్ చేసిన వేరియబుల్ ఏమవుతుంది అంటే గ్లోబల్ వేరియబుల్ అవుతుంది. అంటే ఒక వేరియబుల్ని ఫంక్షన్ లోపల డిక్లేర్ చేస్తే లోకల్ వేరియబుల్ అవుతుంది, ఫంక్షన్ పేరుతో పాటు డిక్లేర్ చేస్తే అది ఫార్మల్ పారామీటర్ అవుతుంది. అదే అన్ని ఫంక్షన్స్కి పైన డిక్లేర్ చేస్తే అది గ్లోబల్ వేరియబుల్ అవుతుంది. ఈ మూడు ప్లేసెస్లో కూడా నేను వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇనిషియలైజేషన్ ఆఫ్ వేరియబుల్స్ అంటే వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేయటం. డిక్లరేషన్కి ఇనిషియలైజేషన్కి డిఫరెన్స్ ఏంటి అంటే డిక్లేర్ చేయటం అంటే వేరియబుల్కి పేరు ఇవ్వటం, ఇనిషియలైజ్ చేయటం అంటే ఇచ్చిన పేరుకి వాల్యూని ఇవ్వటం. ఇనిషియలైజేషన్ వేరియబుల్స్ మీన్స్ గివింగ్ వాల్యూస్ టు ద డిక్లేర్డ్ వేరియబుల్స్. డిక్లేర్ చేసిన వేరియబుల్స్కి కనుక వాల్యూని ఇస్తే దాన్ని మనం ఇనిషియలైజేషన్ అని చెప్పేసి అంటాం. దానికి సింటాక్స్ ఏంటో చూద్దాం. దానికి సింటాక్స్ ఏంటి అంటే డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ సెమీ కాలన్. ఇందాక మనం డిక్లేర్ చేసుకునేటప్పుడు ఎలా డిక్లేర్ చేసుకున్నాం, డేటా టైప్ వేరియబుల్ నేమ్ సెమీ కాలన్ మాత్రమే రాసాం, అంటే పేరు మాత్రమే ఇచ్చాం, ఆ పేరుకి వాల్యూ అనేది ఇవ్వలేదు. ఇప్పుడు మనం దానికి వాల్యూ కూడా ఇస్తున్నాం, డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ సెమీ కాలన్. ఇలా ఇస్తే అది ఇనిషియలైజేషన్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, డేటా టైప్ ఇంట్ వేరియబుల్ నేమ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 సెమీ కాలన్. అలాగే ఫ్లోట్ y ఈజ్ ఈక్వల్ టు 3.5 సెమీ కాలన్. నేను ఒకవేళ b అనే నంబర్కి 10 అనే వాల్యూ ఇవ్వాలి అనుకుంటే b అనేది ఇంటీజర్ డేటా టైప్ కాబట్టి ఇంట్ b ఈజ్ ఈక్వల్ టు 10 సెమీ కాలన్ అని చెప్పి రాస్తాను. ఇలాగ మనం వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం వేరియబుల్స్కి సంబంధించిన 2 సింటాక్స్లని చూద్దాం. ఒకటి వేరియబుల్ని డిక్లేర్ చేసుకోవటానికి, వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకోవటానికి సింటాక్స్ ఏంటి, డేటా టైప్ వేరియబుల్ నేమ్ సెమీ కాలన్. అలాగే ఇనిషియలైజేషన్కి సింటాక్స్ ఏంటి, డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ సెమీ కాలన్. సపోజ్ ఇప్పుడు నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 10.5 అనే వాల్యూని నేను డిక్లేర్ చేయాలి అనుకుంటే కనుక ఏం చేస్తాను, ఏ ఈజ్ ఈక్వల్ టు 10.5 అంటే ఇనిషియలైజ్ కూడా చేసేసాను. ఏ ఈజ్ ఈక్వల్ టు 10.5 అంటే 10.5 అనేది ఏంటి, ఫ్లోటింగ్ పాయింట్ కాబట్టి డేటా టైప్లో నేను ఏమన్నా రాస్తాను, ఫ్లోట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10.5 సెమీ కాలన్ అని చెప్పేసి రాస్తాను. ఒకవేళ నేను సి అనే వేరియబుల్ని మాత్రమే డిక్లేర్ చేయాలి అనుకుంటే అది కూడా ఇంటీజర్ వేరియబుల్ అనుకుంటే కనుక అప్పుడు ఏమన్నా రాస్తాను, డేటా టైప్లో ఇంట్ వేరియబుల్ నేమ్ సి సెమీ కాలన్. ఇలాగ మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేయొచ్చు, అలాగే వాటిని ఇనిషియలైజ్ కూడా చేయొచ్చు. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎప్పుడు కూడా ప్రోగ్రామ్ స్టార్టింగ్లోనే మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలి. మనం ప్రోగ్రామ్ స్టార్టింగ్లో వేరియబుల్స్ని డిక్లేర్ చేయకుండా కిందన ఏ స్టేట్మెంట్లో కూడా మనం వాటిని ఉపయోగించలేము. ఒకవేళ ఉపయోగిస్తే అది ఎర్రర్ని చూపిస్తుంది. కాబట్టి మనం ప్రోగ్రామ్ రాసుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా ఎన్ని వేరియబుల్స్ని మనకు కావాలి, ఎన్ని వేరియబుల్స్ని మనం డిక్లేర్ చేస్తున్నాం, ఏ వేరియబుల్స్కి వాల్యూస్తో ఇనిషియలైజ్ చేస్తున్నాం అనేది మనకు ఒక క్లియర్ కట్ ఐడియా అనేది ఉండాలి. దాన్ని బట్టే ముందుగా మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేసి లేదా ఇనిషియలైజ్ చేసి ఆ తర్వాతే మనం ప్రోగ్రాంలో మిగతా ప్రాసెస్ అంతా కూడా కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ టూల్స్ ఫర్ కన్స్ట్రక్టింగ్ వేరియబుల్స్ నేమ్స్ అంటే వేరియబుల్ నేమ్స్ రాసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి. The name of the variable is composed of several characters, the first of which must be a letter. సాధారణంగా వేరియబుల్కి పేరు ఇచ్చేటప్పుడు చాలా క్యారెక్టర్స్ తోటి అంటే చాలా ఆల్ఫాబెట్స్ అన్నిటినీ కలుపుకుని ఒక వర్డ్లోగా మనం వేరియబుల్కి నేమ్ అనేది ఇస్తాం. కానీ ఎప్పుడు ఇచ్చినా సరే ఆ వేరియబుల్ ఎప్పుడు కూడా నేమ్ అనేది లెటర్తో మాత్రమే స్టార్ట్ అవ్వాలి. ఎప్పుడు కూడా అది లెటర్తో మాత్రమే స్టార్ట్ అవ్వాలి. కింద ఎగ్జాంపుల్ చూడండి, ఐ సింగిల్ ఒకటే కానీ అది లెటర్ కాబట్టి అది వేరియబుల్ నేమ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇన్కమ్ ఇది కూడా వేరియబుల్ నేమ్. నెక్స్ట్ N100XY ఇక్కడ నేను నంబర్ను ఉపయోగించిన నంబర్ ముందు ఏముంది, ఒక లెటర్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇది కూడా వేరియబుల్ నేమే అవుతుంది. ఇక్కడ అన్ని స్మాల్ లెటర్స్లోనే ఉన్నాయి, మనం కావాలనుకుంటే క్యాపిటల్ లెటర్స్లో కూడా వాటిని డిక్లేర్ చేసి రాయొచ్చు.
సెకండ్, నో స్పెషల్ క్యారెక్టర్స్ అదర్ దాన్ డిజిట్స్ అండ్ అండర్ స్కోర్ క్యాన్ బి యూజ్డ్ ఇన్ వేరియబుల్ నేమ్. అంటే మనం వేరియబుల్ నేమ్స్ని రాసేటప్పుడు అండర్ స్కోర్ అనే స్పెషల్ క్యారెక్టర్ తప్ప ఇంకా దేన్ని మనం ఉపయోగించకూడదు. ఓకేనామా? ఎప్పుడు కూడా మనం ఓన్లీ అండర్ స్కోర్ అనే స్పెషల్ క్యారెక్టర్ని మాత్రమే ఉపయోగించాలి. అండర్ స్కోర్ అనే స్పెషల్ క్యారెక్టర్ లెటర్స్ని డిజిట్స్ని మాత్రమే మనం ఉపయోగిస్తూ వేరియబుల్కి నేమ్స్ ఇవ్వాలి. అవి కాకుండా ఇంకా వేటితో కూడా వేరియబుల్ నేమ్ అనేది స్టార్ట్ అవ్వకూడదు. కావాలి అనుకుంటే అండర్ స్కోర్ ముందుగా పెట్టుకుని మనం వేరియబుల్ నేమ్ని రాయొచ్చు. ఐడెంటిఫైయర్స్లో మనం ఈ విషయం గురించి నేర్చుకున్నాం. కింద ఎగ్జాంపుల్ చూడండి. ఇన్కమ్ ట్యాక్స్ రాసినప్పుడు ఇన్కమ్ అండర్ స్కోర్ ట్యాక్స్ అని చెప్పేసి రాసాం. అలాగే అండర్ స్కోర్ పాస్, ఇలాగ మనం వాటిని రాయొచ్చు. అవి రాసేటప్పుడు ఎప్పుడు కూడా స్టార్టింగ్ లెటర్ చూడండి అండర్ స్కోర్ అయింది లేదా ఒక లెటర్ అయింది. ఇది మనకి ఐడెంటిఫైయర్స్లో ఒక రూల్. కామాస్, బ్లాంక్ స్పేసెస్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ వేరియబుల్ నేమ్స్. వేరియబుల్ నేమ్స్ని రాసేటప్పుడు కామాలు కానీ స్పేస్లు కానీ ఇవ్వకూడదు. అలాగే మధ్య మధ్యలో ఎక్కడ కూడా స్పెషల్ సింబల్స్ని వాటిని కూడా మనం ఏమీ రాయకూడదు. కింద రాస్తే అవన్నీ కూడా ఇన్వాలిడ్ వేరియబుల్ నేమ్స్ అవుతాయి. అవన్నీ కూడా ప్రోగ్రాంలో మనకి ఎర్రర్స్ని చూపిస్తూ ఉంటాయి. చూడండి, ఇన్కమ్ రాసినప్పుడు ఇన్ రాసి కామా పెట్టి కమ్ రాస్తే అది ఇన్వాలిడ్, అసలు అది వేరియబుల్ నేమ్ కింద తీసుకోదు, ఎర్రర్ చూపిస్తుంది. అలాగే వ్యాలిడ్ రాసినప్పుడు VAL స్పేస్ ID అని రాస్తాను. ఆ స్పేస్ అనేది మనం అక్కడ ఇవ్వకూడదు. అంటే బ్లాంక్ స్పేస్ వచ్చింది కదా, బ్లాంక్ స్పేసెస్ని కామాస్ని వేటిని కూడా మనం రాయకూడదు. అప్పర్ కేస్ అండ్ లోవర్ కేస్ లెటర్స్ ఆర్ సిగ్నిఫికెంట్. ఇది కూడా మనం ఐడెంటిఫైర్స్లో నేర్చుకున్నాం. ఎప్పుడు కూడా సి లాంగ్వేజ్ అనేది కేస్ సెన్సిటివ్ కాబట్టి అప్పర్ కేస్ అండ్ లోవర్ కేస్ ఆర్ సిగ్నిఫికెంట్. అంటే అప్పర్ కేసే, లోవర్ కేసే. అంటే ఒకే ప్రోగ్రాంలో నేను ఒకటే నేమ్ని ఒకటి స్మాల్ లెటర్స్లో ఒకటి క్యాపిటల్ లెటర్స్లో రాస్తే స్మాల్ లెటర్స్కి వేరేగా తీసుకుంటుంది, అది క్యాపిటల్ లెటర్స్లో ఉన్న వాటిని వేరేగా తీసుకుంటుంది ప్రోగ్రామ్. కింద ఎగ్జాంపుల్ చూడండి. ఇన్కమ్ ఈజ్ నాట్ సేమ్ యాజ్ ఇన్కమ్. ఫస్ట్ ఇన్కమ్ అంతా స్మాల్ లెటర్స్లో ఉంది, నెక్స్ట్ ఇన్కమ్ అంతా క్యాపిటల్ లెటర్స్లో ఉంది. ఈ రెండు కూడా నేను ఒక ప్రోగ్రాంలో రాసినప్పుడు ఆ రెండింటిని అది ఒకదాని కింద తీసుకోదు. ఇన్కమ్ అనేది ఒక వేరియబుల్ నేమ్ కింద తీసుకుంటుంది, స్మాల్ లెటర్స్లో ఉన్న దాన్ని, క్యాపిటల్ లెటర్స్లో ఉన్న ఇన్కమ్ని వేరే నేమ్ కింద అది తీసుకుంటుంది. ఎందుకంటే ఇట్ ఈజ్ కేస్ సెన్సిటివ్ కాబట్టి సి లాంగ్వేజ్ అనేది. ద వేరియబుల్ నేమ్ షుడ్ నాట్ బి ఏ సి కీవర్డ్. మనం 32 సి కీవర్డ్స్ని నేర్చుకున్నాం. ఆ 32 సి కీవర్డ్స్ కూడా ఎప్పుడు మనం వేరియబుల్ నేమ్ కింద ఉపయోగించకూడదు. ఒకవేళ ఉపయోగిస్తే అది కూడా మనకి ఎర్రర్ అనేది చూపిస్తుంది. అంటే ఇప్పుడు పైన చెప్పుకున్న ఈ రూల్స్ అన్నిటినీ గుర్తుపెట్టుకుని మనం ఒక వేరియబుల్కి నేమ్ అనేది ఇవ్వాలి. ఈ వీడియోలో మనం వేరియబుల్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేస్తాము, ఎలా ఇనిషియలైజ్ చేస్తాము, వేరియబుల్ పేరు రాసేటప్పుడు ఎటువంటి రూల్స్ని మనం రాయాలి అనే విషయం మనం ఇక్కడ నేర్చుకున్నాం. థ్యాంక్ యూ.